అండ్ ఫైనలీ అందరి గురించి చెప్పాను, ఒక్కళ్ళ గురించి మాత్రం చెప్పలేదు. జనరలీ ఏ సినిమా అయినా సరే నేను ఆ హీరో గురించి మాట్లాడే మొదలు పెడుతూ ఉంటాను. దట్ మైట్ బి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఇలా మొత్తం మనం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, నాని గారి ఫ్యాన్స్. ఐ జస్ట్ స్టార్ట్ విత్ దట్. సో ఇప్పుడు రోషన్, ఐ వాంటెడ్ టు సే సంథింగ్. నేను నీకు ఫ్యాన్ అయిపోయాను. చాలా 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 ఇంటెన్స్గా పర్ఫామ్ చేశారు. మా అబ్బాయి సినిమాల్లోకి వస్తున్నాడు అంటే ఫస్ట్ ఒక ఫియర్ ఉండింది. అరే జనరలీ అంటే హీఈస్ నాట్ దట్ బిగ్ స్టార్ కిడ్ ఏం కాదు, ఈజ్ ఓకే ఒక యాంకర్ అండ్ రాజీవ్ గారి మా ఇద్దరి సన్. సో హౌ అదే వస్తుంది ఓకే సరే ఒప్పుకో. సో భుజాల మీద చాలా బరువు ఉంటుంది కదా అని, కానీ వీడేంట్రా బాబు ఇట్లా పుట్టాడు, అసలు పిచ్చ లైట్ అన్నీ, అసలు కెమెరా ముందు కానీ ఎనీవేర్ హీఈస్ రెడీ టు టేక్ వాట్ ఎవర్ కమ్స్ హిస్ వే. సో సేమ్ టు సేమ్, ఎస్ సేమ్ టు సేమ్. సో రోషన్ పర్ఫార్మెన్స్ ఇరగ తీసేసావు. నేను ఆల్రెడీ ప్రీ బుకింగ్ ఈవెంట్లో కూడా చెప్పాను, డెస్టినీలో ఏముందో ఎవరికీ తెలియదు, కానీ వాట్ ఎవర్ మే కమ్, మీ యాక్షన్స్ వాట్ ఎవర్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్, అది ఒక 2 రెట్లు 3 రెట్లు కాదు 100 రెట్లు వస్తాయి మీకు వెనక్కి. ఈరోజు చెప్తున్నాను, ఎందుకంటే బాలవాకు బ్రహ్మవాకు, నేను చెప్పినవన్నీ నిజమవుతూ ఉంటాయి. సో ఈరోజు మీకు అన్ని కళలు నిజం అవ్వాలి అని కోరుకుంటూ, అండ్ మాన్సా నువ్వు ఇక్కడ ఇంకా రీచ్ అవ్వలేదు, ఎంత బాగా చేసావో తెలుసా, నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఓ సో క్యూట్ మాన్సా, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు యాక్చువల్లీ యాంకరింగ్ చేసినటువంటి కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఒక్కటి నేను మెయిన్గా చెప్పాలి ఏంటంటే, ఈరోజు ఈవెంట్ ఆర్గనైజ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీస్ అండ్ ఈవెంట్స్ ప్రమోషన్ కంపెనీ. చెప్పకపోతే కడుపులో ఏంటో కొంచెం మంటగా ఉంటుంది నాకు, మళ్ళీ ప్యాంట్ టాప్ వేసుకోవాల్సి వస్తుంది. రోషన్ ఏం చూస్తున్నా? ఏ గోవా సాంగ్ కదా? గోవా సాంగ్ ఏంటి? గోవా సాంగ్ అనేది లేదు. బబుల్ గమ్ లో ఇంకో సాంగ్ నాకు చూపించలేదు. చూపించు, నాకు చూపించు. రే టెంట్ ఎందుకు రా తీసావు? ఓకే అర్థం చెప్పాను అంతే. చెప్పా కదా వైజాగ్ లో కళ్ళు.